అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ ఈ విషయాన్ని నిర్ధారించారు. లండన్లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు బయలుదేరారు విజయ్ రూపానీ. విమాన ప్రమాదంలో తుది శ్వాస విడిచారు. ఏఐ 171 విమానం బిజినెస్ క్లాస్లో 12A సీట్లో ఆయన ప్రయాణించినట్లుగా ప్యాసింజర్స్ డేటా ద్వారా వెల్లడైంది. ఫ్లైట్ టేకాఫ్ ముందు ఓ ప్రయాణికురాలు తీసిన సెల్ఫీలో ఆయన కనిపించారు. బీజేపీలో కీలక నేతగా ఉన్న విజయ్ రూపానీ 2016 నుంచి 2021 వరకు రెండుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతకుముందు ఆనందీబెన్ పటేల్ క్యాబినెట్లో రవాణా శాఖ మంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం రాజ్కోట్ వెస్ట్ శాసనసభ్యుడిగా ఉన్నారు. విజయ్ రూపానీది బిజినెస్ ఫ్యామిలీ. రసిక్ లాల్ అండ్ సన్స్ అనే ట్రేడింగ్ కంపెనీ ఉంది. విజయ్ రూపానీ స్టాక్ బ్రోకర్గా పనిచేశారు. ఏబీవీపీ నుంచి విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న రూపానీ ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. విజయ్ రూపానీకి 2 కుమారులు, 1 కుమార్తె కాగా చిన్న కుమారుడు పూజిత్ ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కుమార్తె లండన్లో ఉంటోంది. అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అధికంగా ఉంటుందన్నారు అహ్మదాబాద్ పోలీసులు. रिमोट पे लिया हुआ था, खोल दिया ना। ఎయిర్ ఇండియా ఏఐ 171 విమానం కూలిపోయిన ప్రదేశంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బందితో పాటుగా స్థానిక పోలీసులు రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యారు. ప్రమాద స్థలం నుంచి అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి వరకు గ్రీన్ కారిడార్ను ఏర్పాటు చేసి బాధితులు, క్షతగాత్రుల్ని వేగంగా తరలిస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సివిల్ హాస్పిటల్ వద్ద పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తున్నారు. ప్రమాదానికి గురైంది బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్. అహ్మదాబాద్ నుంచి లండన్లోని గాట్విక్ ఎయిర్పోర్ట్కు బయలుదేరింది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కూలిపోయింది. కూలిన వెంటనే విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల భవనాలకు విస్తరించాయి. ఫైర్ సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి వాటిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం ముక్కలైంది. బీజే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్టల్ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో విమాన శకలాలు పడ్డాయి. यहाँ पे ही सोचे वो लोग खाना खाने पूरा ही गया होगा कोई मतलब नहीं सवारी कितनी चाहिए విమాన ప్రమాద ఘటనపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది పౌర విమానయాన శాఖ. ఎమర్జెన్సీ నెంబర్లను సంప్రదించాలని సూచించింది. గుజరాత్ ప్రభుత్వం, ఎయిర్ ఇండియా సంస్థ కూడా ఎమర్జెన్సీ నెంబర్స్ ఏర్పాటు చేసి బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నాయి. మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ ₹1 కోటి చొప్పున పరిహారం ప్రకటించింది.
అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన AI-171 విమానం మధ్యాహ్నం 1:39 సమయంలో ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటిషర్లు, 1 కెనడియన్, 7 పోర్చుగల్ పౌరులు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఇందులో ఉన్నారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం వెనుక పలు థియరీలు వినిపిస్తున్నాయి. పైకి వెళ్లాల్సిన విమానం ఒక్కసారిగా కిందకు దిగినట్లు ఫుటేజీలో కనిపించింది. పక్షులు ఢీకొట్టడం వల్ల విమానం నిర్దిష్ట వేగాన్ని అందుకోలేకపోయి ఉండొచ్చని విమానయాన శాఖ నిపుణులు అనుమానిస్తున్నారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం దర్యాప్తులో తేలనుంది. ప్రమాద ఘటనపై పౌర విమానయాన శాఖ సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో AAIB డీజీ ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్నారు. US టీం కూడా విమాన ప్రమాదంపై దర్యాప్తు చేపట్టనుంది. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంతో వందల కుటుంబాలు శోక సముద్రంలో మునిగిపోయాయి. విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో పాటు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. విమానం BJ మెడికల్ కాలేజ్ హాస్టల్ కాంప్లెక్స్పై కూలిపోవడంతో 3 MBBS విద్యార్థులు చనిపోగా మరో 45 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉంది. सीएम किधर है? టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే వేగంగా కిందకి పడిపోయిన ఎయిర్ ఇండియా విమానం మెడికల్ కాలేజ్ హాస్టల్ కాంప్లెక్స్లోని 2 భవనాలు ఢీకొట్టింది. జూనియర్ మెడికల్ ఉండే హాస్టల్తో పాటుగా సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ హాస్టల్ భవనాలపై పడింది. జూనియర్ డాక్టర్స్ హాస్టల్ మెస్లోకి విమాన తోకభాగం దూసుకెళ్లింది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో 15 మంది మెడికోలు మెస్లో భోజనం చేస్తున్నారు. ఇంకా చాలామంది లోపల ఉన్నారు. మెస్లో భోజనం పల్లాలు, తినుబండారాలు చెల్లా చెదురుగా పడి ఉన్న దృశ్యాలు ప్రమాద తీవ్రతకు అద్దం పడుతున్నాయి. प्लेन का वो यहाँ पे फंसा हुआ है, यहाँ पे टायर भी जो है वो उसके फंसे हुए हैं, तो यहाँ मलबे में परिवर्तित हो चुके हैं, तब्दील हो चुके हैं। तो ये वो वक्त था, वो मंजर था जिसकी कल्पना करना बेहद मुश्किल है कि आप खाना खा रहे हो उस वक्त खाना खबर नहीं आ लोगों को यहाँ काम कर रहे हैं तो मैं आया ना क्या అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన యావత్ దేశాన్ని షాక్ గురిచేసిందన్నారు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రస్తుతం సహాయక చర్యలపైనే తమ దృష్టి ఉందని తెలిపారు. విమాన ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. అధికారులతో మాట్లాడి రిలీఫ్ ఆపరేషన్స్ను పర్యవేక్షించారు.
ప్రమాదం జరిగిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లుగా నిర్ధారించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. My condolences, my prayers, my thoughts with the families of the bereaved. And we are trying to extend all the help that can be done. Very sad to know that Vijay Rupani ji, ex-Chief Minister, was also there, and like you were mentioning, other nationals were also there, children were also there. I would only say that each and every life is precious to us. Each and everyone is a very important person to us. So it's an incident which has shaken the nation also. Everyone has expressed their grief. सीरियसली इस घटना को लिया जा रहा है क्योंकि इतनी टेक्नोलॉजी होने के बावजूद इस तरह की घटना होना तो वो एक अपने आप में बड़े सवाल करता है. Yes. I'll only give one line to what you have asked right now. We are going to do a fair and thorough investigation. We are not going to spare anyone. We are not going to leave any stone unturned. We will do properly according to the protocol, and we are going to go to the depth of why this incident has happened. That much I can tell you now. విమాన ప్రమాదం జరిగిన సంఘటనా స్థలానికి కేంద్ర మంత్రి అమిత్ షా చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను దగ్గరుండి పరిశీలించారు. విమానం టేకాఫ్ అయిన విధానం, అది ప్రమాదానికి గురైన వివరాలని అధికారులను అడిగి తెలుసుకున్నారు అమిత్ షా. విమానం కూలిన ప్రాంతంలో జరిగిన విధ్వంసాన్ని అమిత్ షాకు అధికారులు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే చేపట్టిన సహాయక చర్యల గురించి తెలియజేశారు. यहाँ पे ही जो थे वो लोग खाना खाने में हुए, कुछ इनके डॉक्टर्स थे जो यहाँ पे थे, और उनका खाना अभी भी जो పెను విషాదంలో అనూహ్య సంఘటన. ఘోర విమాన ప్రమాదం నుంచి ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు. మృత్యుంజయుడిలా నడిచి వచ్చాడు. ఎయిర్ ఇండియా ప్రమాదంలో విమానంలో ఉన్న అందరూ చనిపోయారని భావిస్తున్న సమయంలో రమేష్ పటేల్ అనే ప్రయాణికుడు ప్రాణాలతో తిరిగొచ్చాడు. చిన్న చిన్న దెబ్బలతో అతడు నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇది నిజంగా అద్భుతమే, మిరాకిల్ ఎస్కేప్ అనాల్సిందే. బిజినెస్ క్లాస్లో 11A సీట్లో ప్రయాణిస్తున్నారు రమేష్ పటేల్. ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నట్లుగా చెప్పాడు. ఫ్లైట్ టేకాఫ్ అయిన 30 సెకండ్లకే కూలిపోవడం మొదలైందని, అరుపులు కేకలతో బీతావహ పరిస్థితి ఉందని తెలిపాడు. విమానం నుంచి దూకేసిన తనను ఎవరో హాస్పిటల్కు చేర్చారని వివరించాడు. అదే విమానంలో తన సోదరుడు ఉన్నట్లుగా తెలిపారు రమేష్ పటేల్. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుంచి ఒకరు బయటపడ్డారని అహ్మదాబాద్ సిపి వెల్లడించారు. क्या भैया बता पैसेंजर अंदर से प्लेन